సర్వాధికారియు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వీళ్ళందరూ బాగున్నారా? ఈ రాత్రి మమ్మలను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ వర్తమానాలు మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి నేను తలుస్తున్నాను. ఈ వర్తమానాలు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి పాస్టర్ గారు, మీరు చెబుతున్నటువంటి వర్తమానాలతో మేము బలపడుతున్నాం అని మీరు ఒకవేళ భావిస్తే కనుక, ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఇతరులకు మేము ప్రకటించాలనుకుంటూ ఉన్నాము, సువార్త మేము ప్రకటించాలనుకుంటూ ఉన్నాము అని మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే కనుక 1-2 కార్యక్రమాలకి మీరు స్పాన్సర్ చేయొచ్చు. అలా మీరు చేయటం ద్వారా సువార్త ఇంకా అనేక మందికి మేము ప్రకటించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా మేము ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తామండి పాస్టర్ గారు అని అంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు మరి కాంటాక్ట్ చేసి మమ్మల్ని మీరు కలుసుకోవచ్చు. ఆ వివరాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రభు మిమ్మల్ని అందరు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నీకు వందనాలు. వాక్యమై ఉన్న దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగినటువంటి మనసును ప్రియ వీక్షకులందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ దైవసేవకులను వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, స్క్రీన్ మీద మీకు కనబడుతున్నటువంటి అంశాన్ని మీరు చూసి ఉంటారు. ఆ అంశము దాదాపు 2 వారాల నుంచి మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈ వారం కూడా అదే అంశాన్ని మీకు నేను తెలియపరచాలని అనుకుంటూ ఉన్నాను. అంశం ఏంటంటే దుష్టురాలినటువంటి స్త్రీకి భయపడ్డ ప్రవక్త. ఏమండి, ఏలియా ఈ యెజబెలుకు ఎందుకు ఆయన భయపడ్డాడు అని ఆలోచన చేయగలిగితే, కర్మేలు పర్వతం మీద ఏమండి 450 మంది బయలుదేవత ప్రవక్తలను, 400 మంది అషారదేవ్ ప్రవక్తలను ఒక్కడు కూడా తప్పించుకోకుండా చంపాడు. దేవుని కొరకు రోషముతో పనిచేసినటువంటి ప్రవక్త ఎవరు అంటే ఏలియా ప్రవక్త. ఏలియా అనేటటువంటి పేరుకు అర్థమేంటి చెప్పనా? యెహోవా నా దేవుడు అని అర్థం. యెహోవా నా దేవుడు అంటే ఆయన తప్ప మరొక దేవుడు లేడని భావించినటువంటి ప్రవక్త ఎవరు చెప్పండి? ఏలియా. కాబట్టి ఇప్పుడు 850 మంది చచ్చిపోయారు. వీరు ఎవరు అని ఆలోచన చేస్తే యెజబెలు యొక్క ఆస్థాన పూజారులు మాట. వీళ్ళందరూ కూడా చచ్చిపోయారు. చంపించాడు ఏలియా. ఈ విషయం తెలుసుకుంది ఎవరు చెప్పండి అంటే యెజబెలు. ఈ యెజబెలు తెలుసుకుని ఏం చెబుతుంది చెప్పనా? ఏలియాని భయపెడుతుంది. ఏలియాని భయపెడుతుంది. ఎలా భయపెడుతుంది అంటే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలుకు తెలియ చెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చెయ్యని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక అంటుంది. జరిగిన సంగతి అంతా చెప్పాడు వెళ్ళి. ఎవరో? ఆహాబు. వాక్యమే చెబుతుంది కదా, కర్మేలు పర్వతం మీద అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ఆహాబు తన భార్యకు తెలియజేశాడు. నేను అంటాను, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. రహస్యముగా కొన్ని మనసులో పెట్టుకోవాలి. ఏమండి, అన్నీ అందరికీ చెప్పదగినవి కావు. ఏమండి, ఒక ఆయన అన్నాడు, అయ్యా మీరు ఏదైనా ఒకవేళ ఇతరులకు మీరు ఏదైనా చెప్పిన తర్వాత అంట బుల్లే ఎవరికి చెప్పుకో అని అనకూడదంట, మనసులో పెట్టుకో అని అనకూడదంట. అన్నావా అయిపోయినట్టే. ఎందుకని? అండ్ ఆ మాట అన్నావు అనుకోండి, ఓహో ఇదేదో మనం మొత్తానికి బయటలు చెప్పాలని చెప్పి మొత్తం ఊరంతా సాడియం వేస్తారంట. అది ఏదైనా కావచ్చు కాక చివరి మాత్రం ఈ మాట అనకూడదంటుండోయ్. అర్థం చేసుకోండి, మనసులో పెట్టుకో. అనకూడదంట. అన్నాం అయిపోయినట్టే, చచ్చామన్నమాట. ఇంకా ఆవిడగా చెప్పానండి, కానీ ఊరంతా టామ్ టామ్ చేసిందన్నమాట. చెప్పాడు వెళ్ళి తన భార్యకి చెప్పాడు, ఇలా జరిగింది అలా జరిగింది చెప్పాడు. ఈమెం చేసింది చెప్పనా? అసలు చెప్పాను కదా, పురుష స్వభావం కలిగినటువంటి స్త్రీ కదా. ఎరుగో ఏలియా రేపటికల్లా నిన్ను కూడా చంపుతాండ్రా నిన్ను.
నా యొక్క పూజారులను చంపుతావా? ఎంత ధైర్యం నీకో! రేపటి కల్లా నీ ప్రాణాన్ని తీస్తాను, తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయాన్ని కలుగు చేస్తాడో అని బెదిరించింది. దేవుని ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియాని బెదిరించింది. ఆమె బెదిరింపులకు ఈయన భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు, గబగబా లేచాడు. దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, బెయేర్షెబాకు చేరి అక్కడ నుండి అరణ్యములోకి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక దినమంతా ప్రయాణం చేశాడు. ఒక దినమంతా అంటే ఒక దిన ప్రయాణం మనిషి నడవగలిగినటువంటి ఒక రోజులో ఎంత దూరం నడుస్తాడంటే 30 కిలోమీటర్లు నడుస్తాడట. అంత దూరం వెళ్ళిపోయి బదిరి రక్ష కింద పడి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, చాలయ్యా, నేను గొప్పవాడిని కాదయ్యా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదయ్యా, నా ప్రాణం తీసుకో, చాలు, ఇంతవరకు చాలు, చేసిన సేవ చాలు అని చెప్పి ఆయన అలాగ ఏడుస్తూ, ఆయన బాధతో, వేదనతో, కన్నీటితో, అవండి మరణాపేక్ష కలిగినటువంటి వాడిగా ఆయన దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మీకు చెప్పాలి, ఎంత ప్రవక్త అయినా ఏమండి, ఎంత రోషముతో దేవుని అగ్నిని పరలోకము నుంచి దింపిన ప్రవక్త అయినా తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు భయపడి పారిపోయాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మరణాపేక్ష కలిగినటువంటి వాడిగా, అంటే మరణానికి చెప్పండి భయపడిన వారు ఎవరైనా ఉంటారా? మరణానికి భయపడని వారు ఎవరైనా ఉంటారు? నేను భయపడనండి, దేనికి నేను మరణానికి భయపడనండి అంటారు కొంతమంది. ఏమండి, వాళ్ళు అనే మాట ఆవేశంగా మాట్లాడుతున్నారన్నమాట. ఏదో తమ యొక్క ఏమంటారంటే విశ్వాసాన్ని గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే విశ్వాసం జ్వరం వచ్చిందనుకో అందరికంటే ముందు హాస్పిటల్కి పరిగెడుతుంది. అందరికంటే ముందు హాస్పిటల్కి. ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావు? జ్వరం వచ్చిందని, జబ్బు తగ్గించుకోవడానికి కదా హాస్పిటల్కి వెళ్ళాము. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, అనారోగ్యం వచ్చింది మీకు చాలాసార్లు, ఎందుకు వెళ్ళారు హాస్పిటల్కి? ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టబడుతున్నాయి. ఏమండి, ఇన్ని హాస్పిటల్స్ చెప్పలే, ఎవరైనా ఏ హాస్పిటల్ అయినా ఖాళీగా ఉంటుందో చెప్పండి? లేదు బిడ్డలారా. కాబట్టి మీరు గమనించండి, ఎందుకు హాస్పిటల్ నిండా జనాలు అంటే అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి, బలహీనతలు ఎక్కువైపోయినాయి. ఏమండి, వాటిని బాగు చేయించుకోవాలి, కుళ్ళిపోయినటువంటి శరీర భాగాలు తీసేసేయాలి, ఏమండి మెడిసిన్ వేసుకోవాలి, స్వస్థపరచబడాలి. ఎందుకు చెప్పనా? చచ్చిపోతామని భయం. అది ఎవరికైనా ఉంటుందండి, సేవకుడికైనా ఉంటుంది, చెప్పండి విశ్వాసులకైనా ఉంటుంది, ఎవరికైనా మరణ భయం అనేది ఉంటుంది. కానీ ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం, ఇది మాత్రం మర్చిపోకూడదు. మరణం అనేది ఒకవేళ భయంకరంగా ఉందని మనకు అనిపించినా ఎప్పుడో చచ్చిపోతాం. ఏమండి, ఎవరో కొట్టి చంపుతారు, అవసరమైతే అనారోగ్యాలతో చచ్చిపోతాము, లేదా ప్రమాదాలతో చచ్చిపోతాము. ఏదో రకంగా కారణం లేకుండా ఎప్పుడు మనం చచ్చిపోం. ఏదో ఒక కారణం ఉంటుంది, ఆ కారణమును బట్టి చచ్చిపోతాం. కానీ చచ్చిపోయే ముందు ఏం చేయాలి చెప్పన్నా? ప్రభుని అంగీకరించి చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మరణం అనేది ఒకవేళ మనల్ని భయపెట్టినా కూడా దేవుని బిడ్డలారా, నిరీక్షణ మాత్రం మీరు కోల్పోకూడదని దైవసేవకుడిగా మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఈయన అందరినీ గడగడలాడించినటువంటి ప్రవక్తే, కానీ మరణాపేక్ష కలిగిన వాడు. తన మట్టుకు వచ్చినప్పుడు ఆయన మరణాపేక్షతో ఆయన పారిపోవటం మనం చూడగలం. అయితే మీరు గమనించాలి, ఈ దుష్టురాలు భయపెట్టింది మాట, నేను చంపేస్తాను అంటే పురుష స్వభావం కలిగినటువంటి స్త్రీ మాట అండి. చెప్పాను కదా, ఈమె అందరినీ భయపెడుతుంది, ఎవరినైనా భయపెడుతుంది. భర్తనేమో అంటారు కదా, కొంగుకు ముడేసుకుందే అనమంటారు కదా, కొంగుకు ముడేసుకుందే అంటాను. భర్త మాట వినాలి, అలాగే భార్య మాట కూడా వినాలి. నేను కాదంటలేదు. ఈ మాటలు వింటున్న తల్లులారా, మీరు వేరే రకంగా నన్ను మీరు అపార్థం చేసుకోకండి. భర్తలారా, మీ భార్య మాట మీరు వినాలి. ఏమండి, భార్య భర్త ఒక మాట మీద ఉండాలి. కానీ చెడును చెప్పుతున్నటువంటి యెజబెలు యొక్క మాట విన్నాడు, అది వచ్చిన బాధ. ఎవరు? ఆహాబు. చెడు చెప్పినటువంటి ఈ యెజబెలు మాట విన్నాడు. ఎవరు? అది వచ్చింది కర్మ. కాబట్టి భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవద్దు అని చెప్పటం లేదు, ఒకరి మాట ఒకరు వినాలి. ఏమండి, అంతేగాని భర్తను భయపెట్టకూడదు, భర్తను కనుసైగుతో చెప్పండి ఇలాగ ఆర్డర్లు వేయకూడదు అన్నమాట. ఒక ఆయన మా చిన్నప్పుడు ఒక టీచర్ గారు చెప్పారన్నమాట, ఏంటంటే మగవాళ్ళు అంటండి ఎవరినైనా పిలవాలంటే ఎలా పిలుస్తారంట, ఎలాగ పిలుస్తారంట. అదే కొంతమంది ఉంటారంటండి స్త్రీలు, వాళ్ళు అంటండి ఎలా పిలుస్తారంటే
ఎలా పిలుస్తారంట, కళ్ళతో పిలుస్తారట. అలాగ పాస్టర్ గారు చెప్పాడు ఏంటంటే, ఏమండి మీ భార్యలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, అసలు నా భార్య అంటేనండి నేను భయపడనండి, నా భార్య నా మాట వింటుంది అని చెప్పేటటువంటి పురుషులు ఎవరైనా ఉంటే కనుక లెగిసి నిలబడండి, సంతోషిస్తాను అన్నాడంట. ఎవరు నిలబట్టలేదు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఒక ఆయన మొత్తానికి కాసేపు తర్వాత ఇలా నిలబడి ఇలా చేతులు కట్టుకున్నాడు. అమ్మయ్య బతికించేవరా నాయన, నువ్వైనా ఉన్నావు, అక్కడవైనా ఉన్నావు అనుకున్నాడు ఈయన పాపం పాస్టర్ గారు. అప్పుడు అడిగాడంట, ఏమనంటే, అయ్యా ఏంటి చాలాసేపటి తర్వాత నిలబడ్డావు ఏంటి, వెంటనే నిలబడొచ్చు కదా అంటే ఆయన అన్నాడంటండి, ఏం లేదండి పాస్టర్ గారు, మీరు ఆ మాట అన్న తర్వాత నాకు నిలబడాలని ఉంది, కానీ నిలబడాలా వద్దా అని చెప్పి నా భార్య వైపు చూశాను. మా భార్య కూడా ఎక్కడ ఉంది సంఘంలోనూ, ఇలా చూశాను, అప్పుడు ఆవిడ ఇలాగందే, అప్పుడు నిలబడ్డాను అన్నాడు అంటండి. దేవునికి స్తోత్రం. చూసారా, అంటే నిలబడడానికి కూడా ఎవరు పర్మిషను? అదే సంఘంలో ఉన్నటువంటి భార్య ఇలాగందమాట. అప్పుడు నిలబడ్డాడు ధైర్యంగా మనోడు మాట. బాగా చేశారు బాబా, కూర్చోరు నాయన. ఇదా అంటే అక్కడ కూడా సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా గమనించాలి, ఎలాగున్నారు అంటే భర్తలను కొంతమంది భయపెడతారు. వద్దండి, భర్తకు విధేయత చూపించండి, భర్తకు లోబడండి, భర్తను గౌరవించండి, మంచి సలహాలు ఇవ్వండి, దుష్ట సలహాలు వద్దు. ఈ యెజబెలు దుష్ట సలహాలు ఇచ్చింది. కొంత సంఘంలో కొంతమంది స్త్రీలు ఉంటారు, దుష్ట సలహాలు ఇస్తారు, సంఘాలను పాడు చేసేటువంటి సలహాలు, సేవకునికి వ్యతిరేకంగా ఏవండి సలహాలు ఇవి కొంతమంది ఇస్తూ ఉంటారు. ఒక ఆయన నేను ఒక సమస్య మీద నేను ఫోన్ చేశాను అనమాట. ఏమండి ఇలా జరుగుతుందండి సంఘంలో సమస్యలు అని నేను ఒక అతనికి ఫోన్ చేశాను, తెలిసినటువంటి వ్యక్తికి అండి. ఆమె ఎటువంటి చెప్పండి, యెజబెలు లాంటి స్త్రీ అని చెప్పండి నాకు. ఆమెండే యెజబెలు లాంటి స్త్రీ అండి, పలానా సంఘంలో గొడవలు ఎట్టేసిందండి, మీ సంఘంలో కూడా గొడవలు ఎట్టిందా, ఆ సంఘాన్ని నాశనం చేసిందండి ఆ సంఘంలో ఉన్నప్పుడు ఏమండే అని చెప్తే నాకు మతిపోయింది. అమ్మో చాలా మంచిది అనుకున్నాను నాన్న, ఎంత ఉందా, ఆ సంఘంలో ఇలా గొడవలు పెట్టిందా, తీరా మా సంఘానికి వచ్చి మొత్తం సంఘాన్ని సర్వనాశనం చేసిందా అని చెప్పేసి నాకు అనిపించింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనం చేస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఈ స్వభావము స్త్రీలకు ఉండడానికి వీళ్ళు భయపెట్టిందే. నేను అలా చేస్తాను, చంపేస్తానంటే ఈయన చాలా భయపడిపోయి పారిపోయి ఆ యొక్క మస్తక వృక్షం కింద ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు బలపరిచాడు, లేదడికి ఆహారం ముందు తిన్నాడు. దేవుని బిడ్డల రెండో మారు మరలా ఆహారం తిన్నాడు, దేవుడు బలపరిచాడు. ఇలాగా ఆ బలము చేత 40 దివారాత్రుల్లో నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పర్వతం అని పేరు పెట్టబడినటువంటి హోరేబునకు వచ్చాడు. దాదాపు లేదంటే దేవుని బిడ్డలారా 120 మైళ్ళ దూరం నడిచాడు. సోమవారం నుంచి బయలుదేరి వచ్చేసాడు, మొత్తానికి భయపడిపోయాడు. ఏమండి వచ్చేసాడు, అక్కడ దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు, మెల్లని స్వరముతో మాట్లాడినప్పుడు దేవుని బిడ్డ తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు. 14వ వచనములో, రాజుల మొదటి గ్రంథం 19:14లో, అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీయుటకై చూచుచున్నారు. నా ప్రాణాన్ని కూడా తీయాలనుకుంటున్నారయ్యా, నేను రోషము కలిగి నిలబడ్డానయ్యా. దేవుని కొరకు రోషము కలిగి నిలబడితే శ్రమలు వస్తాయి. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట మీరు చూడాలి. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ ఉత్తరం 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, క్రీస్తు యేసునందు ఎవరైతే సద్భక్తితో బ్రతకడానికి ఉద్దేశిస్తారో వారికి ఏం కలుగుతాయి అంటే హింస. భక్తిగా మీరు బ్రతికారనుకో మీకు హింసలు వస్తాయి. దేవుని కొరకు బ్రతికితే మీకు బాధలు ఎక్కువ అవుతాయి. ఇదేంటంటే దేవుని కొరకు బ్రతుకుతుంటే బాధలు, అవునండి బాధలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, మీకు శత్రువులు ఎక్కువ అవుతారు, మిమ్మల్ని ప్రేమించేవారు తక్కువ అవుతారు, మీతో మాట్లాడేవారు తక్కువ అవుతారు.
మీ భక్తి ఎంత బాగా పెరిగిపోతుంటే లోకమంతా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు మర్చిపోకు. నాకు అందరూ స్నేహితులుగా ఉండాలనుకుంటే కానీ నువ్వు దేవునికి దూరంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎవరు ఉంటారో వారికి హింస కలుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది. 38వ కీర్తన 20వ వచనంలో దావీదు ఏమంటాడంటే, నేను ఉత్తమమైనటువంటి దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులైరి. కాబట్టి మేకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూడగలిగితే వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారుగా ఉన్నారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంటెను ముండ్లుగా ఉందురు. మంచివారు యథార్థవంతులు లోకానికి ఎలా ఉంటారంటే ముళ్ళ కంచెలాగా. ఏమండి వెళ్ళండి, ఎప్పుడు ప్రార్థన అంటారు, అదంటారు ఇదంటారండి అని చెప్పి కొంతమంది మనలను పక్కన పెడుతూ ఉంటారు. నిర్నిమిత్తముగా నిర్హేతుకముగా లోకములో ఉన్నటువంటి వారి కారణం లేకుండా మనల్ని ద్వేషించడం లోకములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏలియా 3.5 సంవత్సరాలు ప్రార్థన ద్వారా వర్షము రాకుండా చేసినటువంటి ప్రవక్త. ఇంకా చాలా అండి, ఏలియా కాలంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. సారిపోతున్నటువంటి ఆ యొక్క విధవరాలు బిడ్డలారా, ఆమె పోషించబడటం, ఆమె కుమారుడు బ్రతకటం, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఎన్ని అద్భుతాలు ఏలియా కాలంలో దేవుడు ఏలియా ద్వారా జరిగించాడు. అటువంటి ప్రవక్త ఆయన అక్కడి నుంచి చెప్పండి పారిపోయాడు. యెజబెలు మాటలకు భయపడి ప్రవక్తనే భయపెట్టినటువంటి దుష్టురాలు ఈమె. ఈ దుష్టురాలు ఇంకేం చేసిందని ఆలోచన చేస్తే, నాబోతు అనేటటువంటి వాని యొక్క ద్రాక్ష తోటను అన్యాయముగా అబద్ధములు చెప్పి ఆ ద్రాక్ష తోటను కూడా హస్తగతము చేసుకుంది. నాబోతును ఏం చేసిందంటే దేవుని బిడ్డలారా, చంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాము. మీకు ఖాళీ ఉన్నప్పుడు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం అంతా చదువుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి సమయం లేదు కదా. ఈ ద్రాక్ష తోట నాకు కావాలి ఎవరు అడిగాడు? భర్త అడిగాడు. నాకు పక్కనే ఉందే ఆ ద్రాక్ష తోట నాకు కావాలంటే నాబోతు ఇవ్వనన్నాడు అని మూతి ముడుచుకుంటే ఈమె ఏం చేసింది? రెచ్చగొట్టింది భర్తని. నువ్వు రాజువు కావా, చేతకాను దద్దమ్మ, నేను చేస్తాను, నీకు చేత కాకపోతే నేను చేస్తాను, ఏం చేస్తాను చూడు అని చెప్పి అబద్ధపు సాక్షులు పెట్టి రాజును అలాగన్నాడు ఇలాగన్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్పించి నాబోతును చంపించింది. నాబోతు రక్తము ఏరులుగా పారింది. దేవుని బిడ్డలారా, నాబోతు చచ్చిపోయిన తర్వాత దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటో చెప్పమంటారా? అండ్ ఆ ద్రాక్ష తోటను హస్తగతం చేసుకుంది. ఆహాబు సంతోషించి పడిపోయాడు. అబ్బా నా భార్య ఎంత మంచిదిరే నాయన. చెడు పనులు చేసినా మెచ్చుకుంటారు కొంతమంది. చెడు పనులు చేస్తే మెచ్చుకుంటావా? ఇలాగే జరిగింది. చిన్నప్పుడంట ఒక కొడుకు అంతండి ఏం చేశాడంటే, వాళ్ళమ్మ వర్షాకాలం ఫు ఫు అని ఊదుతుందన్నమాట. అప్పుడు పొయ్యిలు కదా, కట్టెలు పొయ్యిలు కదండి. అప్పుడు ఊతూ ఉంటే ఈ కుర్రోడిల్లు అంటే దేవుని బిడ్డలారా తడిసిపోయింది కదా పొలాలు. ఎక్కడ మంచి పొలాలు ఉంటే ఆ పొలాలు ఎండు పొలాలు అన్నీ కూడా దొంగతనం చేసి తీసుకొచ్చాడు. నా కొడుకే, నా బంగారమే, నేను కష్టపడటం చూడలేక నా కొడుకు మంచి పొలాలు తీసుకొచ్చాడు. ముద్దెట్టుకుందట. ఏం తీసుకొచ్చినందుకు? పొలాలు తీసుకొచ్చినందుకు ముద్దెట్టుకుంది. ఇడు అనుకున్నాడు, మా అమ్మ నన్ను బలి మర్చుకుంది. పక్కింటికి వెళ్ళి పొలలో దొంగతనం చేస్తే అమ్మ కొట్టాలి, కొట్టుకోకుండా ఏం చేసింది? మెచ్చుకుంది. వీడికి ధైర్యం వచ్చింది. తర్వాత ఆ పక్కింటి దగ్గర బిందులు దొంగతనం చేయడం ప్రారంభించాడు. కొంచెం బిందులు దొంగతనం చేయడం అప్పుడు మెచ్చుకుందే. ఇలాగ వాడు ఏమైపోయాడంటే, కమ్మల దగ్గర ప్రారంభమైనటువంటి వాడి జైత్యయాత్ర చివరికి దేవుని బిడ్డలారా ఎలా మారిపోయాడంటే, బ్యాంకులకు కన్నం వేసేటటువంటి దొంగగా మారిపోయాడు. ఎంతకాలం ఉంటాడు మరి దొరకకుండా? దొరికాడు, ఓ రోజు దొరికాడు. జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత వాడిని చెత్త కొట్టారు బట్ట. దొంగతనాలు చేస్తున్నాడు కదా మరి ఒకదాని తర్వాత ఒకటే. ఇలాగా అయ్యా మరి ఒకసారి మా అమ్మగారిని నేను చూడాలనుకుంటున్నాను అన్నాడంట. ఎందుకురా చూడాలి, అమ్మగారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అమ్మగారు వచ్చారు జైలుకి. అమ్మ నీతో నేను మాట్లాడాలి, దగ్గరికి రా అని చెప్పేసి అంటే, ఇంకా ఏదో సీక్రెట్ మాట్లాడాలి అని చెప్పి అంటే ఏమనుకుంది, ఏదో దాసి ఉంటాడు మొత్తానికి. అప్పుడు బుద్ధి మారలేదు ఏమిటిది. దగ్గరికంట చెవి లాగిచ్చిందట, ఇట్లా పెట్టింది చెవి. ఆ చెవిని గట్టిగా పట్టి కొరికేశాడు. నోట్లోకి వచ్చి చెవి అంతా కూడా ఇదంతా నోట్లోకి వచ్చేసి రక్తం, బాబోయ్ 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 అని ఆనుకొచ్చారట. ఏంటి బుద్ధిలో ఉన్నాడా? తప్పు మీద తప్పు చేస్తావా, మీ అమ్మని చెవి కొరికేస్తావని పోలీసులు అడిగితే, నేను పాడైపోవడానికి గల కారణం ఎవరు చెప్పనా? నా తల్లేనండి కారణం.
నేను దొంగగా మారిపోవడానికి గల కారణం ఎవరు? నా తల్లే. ఎందుకు? నేను చిన్నప్పుడు కమ్మలు దొంగతనం చేసినప్పుడు నన్ను కొట్టుంటే నేను దొంగగా మారేవాడినా? అప్పుడు మెచ్చుకుంది. నాకేమనిపించిందంటే ఇది మంచి పద్ధతి ఏమో అనుకున్నానండి. అందుకే నేను చేశాను, నేను కమ్మలు బిందులు అక్కడక్కడ దొంగలు డబ్బులు దొంగతనం ప్రారంభించి ఇప్పుడు మీకు దొరికేశానండి. నేను పాడైపోవడం గల కారణం ఎవరు చెప్పనా? ఈమెనండి. ఈ రోజున గమనించు, నీ ఇంట్లో పొరపాటు జరిగినప్పుడు పొరపాటును సమర్థించుకును. భార్య అయినా భర్త అయినా సరే పొరపాటు చేస్తే ఖండించు. బిడ్డలు పొరపాటు చేస్తే ఖండించు. బిడ్డలు తప్పు చేస్తే ఖండించు, శిక్షించు. వెనకేసుకొచ్చావా పాడైపోతారాల్లో. ఈయన తన భార్య తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు, ఏమనలా. ఈయనేమో రాజు. చివరికి ఏం చేశాడు? దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట మీరు చూస్తేనండి, ఈ 21వ అధ్యాయంలో యొక్క ఆహాబు గురించి రాయబడినటువంటి మాటలు మీరు చూస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, 21:20 అంతటా ఆహాబు ఏలియాని చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, ఏలి ఎట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కబడితివి. చూసారా? నిన్ను నీవు అమ్ముకున్నావు. నీ భార్య మాట విని అమ్ముకున్నా. నాబోతుని చంపించావు. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయో అక్కడి నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి. ఆహాబు, ఏమండి, నీ భార్య యొక్క శరీరాన్ని కుక్కలు తింటాయి. ఇది దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట. గమనించాలి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట చూడాలి. ఆహాబు ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగిందో చెప్పనా? ఒకడు గురి చూడకయే బాణాన్ని వదిలిపెట్టినప్పుడు మొత్తానికి కీలుకి తగిలింది, రక్తం బడబడా కారింది. ఆహాబు ఆ యొక్క రథం మీదే కుప్పకూలిపోయాడు. సాయంకాలము ఆ రథాన్ని తీసుకొచ్చి కడుగుతూ ఉంటేనంటండి కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకిని. ఆహాబు ఆ విధంగా చచ్చిపోయాడు. దేవుని వాక్యమును బట్టి అవండి ఆహాబు మరణం వచ్చింది. తర్వాత ఆహాబు చచ్చిపోయిన తర్వాత 11 సంవత్సరాలకి ఏమండి ఈమె ఎవరో చెప్పండి, యెజబెలు స్త్రీ ఎవరైతే ఉందో ఈమె యోహు రాజ్యానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఈమె యోహును కూడా మెప్పించాలని ఈమె ఏం చేసిందంటే ముఖానికి రంగులు పూసుకుని అవి పూసుకుని మొత్తానికి యోహుని మెప్పించాలనుకుందే. చివరికి ఏం జరిగిందంటే యోహు అంటాడు కదా, ఆమె అక్కడ పైన ఉంది కదండి, అక్కడ ఎవరున్నారు నా యెహోవా పక్షంగా ఉన్నవారంటే ఆమెను కింద పడదోశారన్నమాట. అవండి ఆమె రక్తము ఒలికినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము దేవుని బిడ్డలారా 30వ వాక్యం నుంచి మీరు చూడగలిగితే ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. యోహు గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నువ్వు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షముగా ఉన్నవారు ఎవరని అడుగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయమని అతడు చెప్పగా, వారు దానిని క్రింద పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు అతడు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. గుర్రముల చేత యెజబెలును త్రొక్కించి చంపాడు. పైనుంచి కింద పడిపోతే గోడ మీద పడ్డదట. గోడ మీద రక్తం, కింద రక్తం, మొత్తం ఆమె శరీరం చిందరవందర అయిపోయింది. గుర్రముల చేత తొక్కించాడు. చూసారా? దేవుడు ఎటువంటి వాడే అంటే ఆయన ఇచ్చిన మాట, చెప్పిన ప్రవచనం నెరవేర్చేటటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మీరు చూడాలి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయము దేవుని బిడ్డలారా, ఏమండి 35వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, వారు దానిని పాతి పెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరి ఏమీ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా, అతడు ఎట్లనెను, అది యెజబెలని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినోను. దేవునికి స్తోత్రం. యెజబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగము మందు పెంటవలే ఉండునని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను. కుక్కలు తిన్నాయి.
భయపెట్టాలని చూడకు దైవ సేవకుల్ని, దేవుని పిల్లలను పాడు చేయాలని చూడకో, నమ్మకంగా పరిచర్య చేస్తున్న సేవకులను దండించాలని చూడకో. దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దేవుని పిల్లల జోలికే వస్తావా? దేవుని పిల్లల్నే రకరకాలుగా హింస చేస్తావా? దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నీ మీద దేవుని ఉగ్రత దిగుతుంది. యెజబెలు లాంటి స్వరూప్యత, యెజబెలు లాంటి దుష్ట స్వభావం, యెజబెలు లాంటి మనస్తత్వం, యెజబెలు లాంటి ఇతరులను పాడు చేయలేనటువంటి మనస్తత్వం నీలో ఉండడానికి వీల్లేదో. అలా ఉంటే దేవుని ఉగ్రత నీ మీద దిగొస్తుంది. యెజబెలు దుష్టురాలు, దుర్మార్గురాలు, యెహోవా దేవుని ప్రవక్తలను చంపించినటువంటి వ్యక్తి, నిరపరాధులను చంపించినటువంటి వ్యక్తి. ఆ విధంగా నువ్వు ఉండడానికి వీల్లేదండి. చేతులు జోడించిన ప్రియ తల్లులారా, దేవుని మందిరానికి వెళ్తున్న బిడ్డలారా, మీ ప్రవర్తన మారాలి, మీ జీవితం మారాలి. మీ జీవితంలో ప్రభుకి చోటు మీరు ఇవ్వాలి. అలాగిచ్చి మీరు దేవుని కొరకు నిలబడగలిగితే, మీరు ప్రార్థించే తల్లులుగా మారబడగలిగితే మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు క్షేమముగా ఉంటాయి. యెజబెలు లాంటి స్వభావం మీలో ఉండడానికి వీల్లేదు. మీ జీవితాలు ప్రభుకి మీరు ఇవ్వాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయమందు ఈ వాక్యము ద్వారా బలపడిన ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాను. యెజబెలు లాంటి స్వభావం ఎవరిలో ఉండకూడదని ప్రతి స్త్రీ కూడా అనుకోవ కలిగి, ప్రతి స్త్రీ కూడా భక్తి కలిగి, అయా నీకు వందనాలు తండ్రి, అయా భర్తకు లోబడుతూ, అయా మరి విశ్వాసంలో ఎదగాలని మీరు మాట్లాడారు. యెజబెలు లాంటి స్వభావం ఉండడానికి వీల్లేదని మీరు మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, అయ్యా మరి తండ్రి, యెజబెలు యొక్క మరణాన్ని గురించి మీరు ముందు చెప్పినట్లుగా ఆ విధంగా ఆమెనైనా అయా కుక్కలు తిన్నట్లుగా నీ యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకినట్లుగా నీ వాక్యం చెబుతుంది. కాబట్టి నీ శాపం ఆ కుటుంబం మీదకి వచ్చింది, నీ ఉగ్రత ఆ కుటుంబం మీదకి వచ్చింది. అలాగే నాయన నీ బిడ్డల జోలికి వచ్చినటువంటి వారు చాలామంది చరిత్రలో అయ్యా మరి తను ఏమైపోయి మేము చూడగలుగుతూ ఉన్నాం. నువ్వు ఉన్న దేవుడు నాయన, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసేటటువంటి దేవుడు ప్రభా. ఈ దినాల్లో కూడా అనేక మంది రకరకాలుగా నీ బిడ్డలను పరిచయనైనా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి అయా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. ఈ యొక్క మరి కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎవరైనా బలహీనంగా ఉంటే స్వస్థపరచండి. వారి చేతివృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వారి బిడ్డల చదువులు, వారి ఉద్యోగాలు సమస్తమును దీవించండి. వారికి ఉన్న లోట్లన్నీ యేసు నామములో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ, అతి తెలుపునినైన దైవసేవకుడిగా ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు అప్పగిస్తూ, మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ, మీ చిత్తం అయితే మరొకసారి కలుసుకునే అవకాశం మా ఎల్లరకు మీరు దయచేయమని ఈ ప్రార్థన. అలాగేనైనా ఎవరెవరైతే పరీక్షలకు రాస్తున్నారో, 10th క్లాస్ పరీక్షలకునైనా సిద్ధపడుతున్నారో, 10th క్లాస్ పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీనైనా తోడుగా ఉండండి. మంచి జ్ఞానము దయచేయండి, మంచి వివేకము దయచేయండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించి వీళ్ళందరికీ ఘనమైనటువంటి విజయాలు, పరీక్షలు రాయబోయే బిడ్డలందరికీ సహాయం చేయమని, మేలులతో నింపమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం ఈ ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వచనాలు ప్రార్థనలు పెట్టిన ప్రతి అంశమునకు ఏకీభించిన మనందరికీ ప్రభు కృప తోడయుండునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మరొక వర్తమానంతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.